నమస్తే అందరికీ. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ముందు ఇలాంటి రెడ్ క్యారెట్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకొని కొంచెం గీ వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఈ గ్రేటెడ్ క్యారెట్ని వేసేసి చాలాసేపు ఫ్రై చేయాలి. అది మెత్తగా ఎంతసేపు అయిన దాంట్లోంచి వాటర్ అన్ని వెళ్ళిపోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా నెయ్యి మళ్ళీ కనిపించే వరకు ఫ్రై చేసేసి దాంట్లో నేనైతే ఇక్కడ ఒక కేజీ క్యారెట్ హల్వా చేశాను. దాంట్లో ఒక 750 ml పాలు పోసాను. ఆ పాలన్నీ దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. ఎందుకంటే పాలు చాలాసేపు అయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేటప్పుడు అంటుకుంటాయి కదా. సో కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలిపి తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన క్యారెట్ హల్వా రెడీ. క్యారెట్లో ఏ విటమిన్ అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సో పిల్లలు ఇష్టంగా తిన్నారు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.